దేశవ్యాప్తంగా మోడీ ప్రభ తగ్గుతోందా అనే చర్చ జరుగుతూ ఉంది. ఇంకో పక్క నుంచి రేపు బీహార్ ఎన్నికల్లోనూ ఆ తర్వాత జరిగే యూపీ ఎన్నికల్లోనూ బీజేపీకి నెగిటివ్ రిజల్ట్ వచ్చిందనుకోండి, ఆ తర్వాత ఓట్ చోరీ వ్యవహారం దేశవ్యాప్త ఎజెండా అయి కూర్చొని రాజకీయంగా బీజేపీ కొంపముంచే సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు బీజేపీతోనే ఉంటాము అని ప్రకటించిన టీడీపీ ఆటోమేటిక్ గా రాజకీయంగా మునిగే ప్రమాదం ఉండి తీరు. దానికి తోడు రాష్ట్రంలో వచ్చే వ్యతిరేకత అంటే ఆ మైనస్ ఎంత లోపలికి కొడుతుంది అనేది చెప్పడానికి కష్టం. అందుకోసమే ప్రస్తుతం ఉన్న ఫ్లూయిడ్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కళ్ళు చాలా కేర్ఫుల్ గా రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, రాష్ట్ర ప్రయోజనాల విషయం ఏంటి అని ఆలోచించి ఆచితూచి వ్యవహరిస్తూ మా ప్రయోజనాలు మా ప్రజల ప్రయోజనాలకు బట్టి వ్యవహరిస్తాం అని చెప్పడానికి ట్రై చేస్తున్న టైంలో అన్నిటినీ గ్రాంటెడ్కి తీసుకుని మేము బేషరతుగా అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తాము అని లోకేష్ ప్రకటించడాన్ని బట్టి చూస్తే ఇదంతా కేవలం గతంలో వేసిన తప్పటడుగుల్ని ట్రస్ట్ డెఫిసిట్ ని భర్తీ చేసుకునే ప్రయత్నమే తప్ప అందులో రాష్ట్ర ప్రయోజనాలు అనే ఆస్పెక్ట్ లేనే లేదేమో అని ఎవరికైనా అనిపిస్తుంది. అవునా?